హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జయశ్రీ పికిల్స్. ఈరోజు ఒక ముఖ్యమైన పండుగ గురించి తెలుసుకుందాం. కృష్ణాష్టమి హిందువులు జరుపుకునే పండుగలలో ఒకటి. ఈ పండుగ కృష్ణుడు జన్మించిన రోజున జరుపుకుంటారు. కృష్ణుడు దేవకి వాసుదేవులకు 8వ కొడుకుగా జన్మించాడు. శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు. కృష్ణుడు విష్ణువు యొక్క 8వ అవతారం. శ్రీకృష్ణుడి జన్మదినం. వాసుదేవుడు ఆయనను సురక్షితంగా గోకులానికి తీసుకొని వెళ్తాడు. గోకులానికి వెళ్ళాలి అంటే సముద్రం దాటుకొని వెళ్ళాలి. అప్పుడు వాసుదేవుడు విష్ణువు నమం చెప్పిస్తూ శ్రీకృష్ణుడు ఉన్న బుట్టని తల మీద పెట్టుకొని సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడు. వర్షం శ్రీకృష్ణుని మీద పడుతుండగా చూసిన వాసుకి పాము అక్కడికి వచ్చి తన పడగను విప్పి ఒక గొడుగులాగా వెనకాలే వస్తూ ఉంటుంది. ఒక్కసారి సముద్రం కృష్ణుడి పాదాలకు కూడా తాకుతుంది. తాకిన వెంటనే సముద్రం 2 భాగాలుగా విడిపోయి వాసుదేవుడికి మార్గం ఇస్తుంది. బుట్టలో పెట్టుకొని అలా సముద్రాన్ని దాటేసి గోకులానికి వెళ్తాడు. నందుడి భార్య యశోదాదేవికి ఒక ఆడపిల్ల జన్మిస్తుంది. నందుడు ఆనందంగా బయట కూర్చొని ఉంటాడు. వాసుదేవుడిని చూడగానే నందుడు లోపలికి తీసుకొని వెళ్ళి మొత్తం విషయం చెప్తాడు. వాసుదేవుడు ఇలా చెప్తాడు, ఈ బిడ్డ విష్ణువు స్వరూపం. నువ్వు ఈ బిడ్డని జాగ్రత్తగా పెంచాలి అని. బిడ్డని కంసుడిని హతమారుస్తారు అని చెప్తాడు. నందుడు కృష్ణుణ్ణి పడుకొని ఉన్న యశోదాదేవిని పక్కన పెట్టి ఆ ఆడబిడ్డని వాసుదేవుడికి ఇస్తాడు. వాసుదేవుడు ఆడపిల్లను తీసుకొని వెళ్ళి దేవకి ఇస్తాడు. శ్రీకృష్ణుడికి ఇష్టమైనది అటుకులు. వీటితో పాయసం చేస్తారు. కృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు. తన చిలిపి చేష్టలతో వెన్న దొంగగా అందరి మనసులను దోచుకునేవాడు. కృష్ణాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని వాకిట్లో ముగ్గులతో గోపాలుడి పాదాలు వేస్తారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రాలతో శుభ్రం చేసి కుంకుమతో తిలకం వేస్తారు. కృష్ణుని విగ్రహాన్ని పూలతో అలంకరిస్తారు బాగా. పాయసం, వెన్న, మీగడ, ముఖ్యంగా అటుకులంటే నైవేద్యంగా చాలా ఇష్టంగా తింటారంట. శ్రీకృష్ణుడికి ముఖ్యమైన నైవేద్యం ఏంటంటే అటుకుల పాయసం, వెన్న, మీగడ ఇష్టంగా తింటారంట. ముఖ్యంగా అటుకులు, బెల్లం. కన్నయ్య విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. రాత్రి ప్రత్యేక ప్రసాదాలు తయారు చేసి ఉపవాసం ఉంటారు. ఈ రోజున కృష్ణ భక్తులు శ్రీకృష్ణ నామాన్ని జపిస్తారు. ఈ పండుగ మన పిల్లలకు మతపరమైన విలువలను నేర్పిస్తుంది. ఉయ్యాల కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహమును పెట్టి ఊపుతారు. పాటలు పాడుతూ పల్లెటూరులో ఎత్తుగా ఉట్టి కట్టి కొడతారు. కృష్ణాష్టమి రోజున ప్రత్యేకంగా పూజలు చేసి గ్రామాల్లో, పట్టణంలో బాగా జరుపుకుంటారు. నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రాన్ని జపిస్తారు. లేకపోతే హరే కృష్ణ అని మంత్రం జపిస్తారు. మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.